Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ మధ్యలో వైసీపీ పాత్ర ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ కూటమి అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు కొందరు నేతలు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరింత ఆజ్యం పోస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఆడియో వైరల్గా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలుగు యువత నాయకుడు గుత్తా ధనుంజయ నాయుడుతో ఫోన్లో జరిపిన సంభాషణ లీక్ అయింది. దీంతో అనంతపురం ఉద్రిక్తంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ అగ్రనాయకత్వం పెద్దగా సహకరించడం లేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ సినిమా విడుదలయ్యింది. ఆ సినిమా ప్రదర్శన విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. అయితే ఆడియో లీక్ కావడంతో అది తన వాయిస్ కాదని, రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులు చేసిన పని అంటూ ఎమ్మెల్యే ప్రసాద్ మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగ్గలేదు. అనంతపురంలో ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీలో ఒక భిన్న అభిప్రాయం ఉంది. మొన్నటి ఎన్నికల ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర వారిగా భావించే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ వ్యవహరించిన తీరు, వారి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నియంత్రించలేకపోవడం, చంద్రబాబు అరెస్టు సమయంలో స్పందించకపోవడం, నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను సరైన రీతిలో ఖండించకపోవడం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో సైతం సరైన రీతిలో కామెంట్స్ చేయకపోవడం వంటి కారణాలతో జూనియర్ ఎన్టీఆర్పై టీడీపీ శ్రేణులలో ఒక రకమైన భిన్నాభిప్రాయం ఏర్పడింది. ఎన్నికలలో గెలిచిన తరువాత లోకేష్ హవా పెరిగింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో ఆయన పట్టు సాధిస్తూ వచ్చారు. అయితే లోకేష్కు దగ్గర కావాలన్న ఆలోచనతో ఉన్న నేతలు జూనియర్ ఎన్టీఆర్పై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అందులో భాగమే అనంతపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల జోలికి వెళ్లడం లేదు. సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. RRR సినిమా వచ్చిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. దానిని రక్షించుకునే పనిలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎటువంటి రాజకీయ వేదికలపై కానీ ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు కానీ చేయడం లేదు. వివాదాస్పదం అయ్యే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన సొంత సోదరి ఎన్నికలలో పోటీ చేసినా ఎటువంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి సైతం ఎన్టీఆర్కు ఎటువంటి ఇబ్బందులు లేవు. జూనియర్ ఎన్టీఆర్తో విభేదాలు లేవని, మంచి సంబంధాలే ఉన్నాయని లోకేష్ చెబుతుంటారు. చాలా సందర్భాలలో లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. శుభాకాంక్షలు చెప్పుకున్న సందర్భాలు కూడా అధికం. అయితే టీడీపీ ఎమ్మెల్యే వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. సినిమా ప్రదర్శన విషయంలో ఆయన మాటలు తెలుగుదేశం పార్టీ మాటలుగానే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. తారక్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు వైసీపీ నేతలు ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు. అరచేతిలో సూర్యుడిని ఆపలేరు అన్నట్టే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకోలేరని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ నేతలు ఉన్నారని, ఇటువంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, లేకుంటే టీడీపీ నాయకత్వానికి జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరగాలని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. ఇప్పుడు ఆ పార్టీ చేస్తోంది అదే. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్కు నష్టం జరుగుతుంది. అంతకుమించి తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇక తేల్చుకోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.